నమస్తే, వెల్కమ్ టు జిఆర్ న్యూస్. పునర్వికాకు పునర్జన్మ, అవసరమైన డబ్బులు వచ్చేసాయి. సోషల్ మీడియా పవర్. ఎస్, ఈ రోజు సోషల్ మీడియా తలుచుకుంటే ఒక 11 నెలల చిన్నారి పాప ప్రాణాన్ని కాపాడుకుంది అని చెప్పొచ్చు. నిజంగా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రజలు కూడా ఆ పాప ప్రాణాన్ని కాపాడడానికి ముందుకొచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఒక్కరు ఉంటే అది మేబీ సాధ్యం కాకపోయేది, కానీ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక్కటై 10 రూపాయలు కానివ్వండి, 100 రూపాయలు కానివ్వండి, చిన్న అమౌంట్ దగ్గర నుంచి పెద్ద అమౌంట్ వరకు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచినంత సాయం చేసి ఈ రోజు పునర్విక అనే చిన్న పాపని కాపాడుకున్నారని చెప్పొచ్చు. 100 రూపాయలు అలా కలిపి ఈ రోజు సుమారు 9 లక్షల వరకు అయితే సేకరించారని చెప్పాలి. అసలు ఎందుకు ఈ 9 లక్షలు ఎందుకు సేకరించారు, అసలు ఆ పాపకి వచ్చిన వ్యాధి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఈ పాప నెల్లూరు జిల్లాకి సంబంధించిన సురేష్ బాబు గారు అండ్ అలాగే పుష్పవతికి దంపతులకి పుట్టిన చిన్నారి పాప అన్నమాట. ఈ పాపకి సుమారు 11 నెలలు అయితే ఉంటాయి. సో ఈ పాపకి కోట్లల్లో ఒకరికి వచ్చే వ్యాధి అయితే వచ్చింది, అదే SMA type 1 అన్నమాట. సో దీనికి సంబంధించి ఇంజెక్షన్ కొనాలి అంటేనే 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పారు. మరి సురేష్ బాబు గారు ఎవరైతే ఉన్నారో, సురేష్ కుమార్ గారు పాప తండ్రి అన్నమాట. సో ఆయన ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. సో 16 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. సో ఆ అమౌంట్ నేను సెర్చ్ చేయగలనా లేదా, పాప ప్రాణాన్ని నేను కాపాడుకోగలనా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ లో, భయంలో ఉండేవాళ్ళు. సో అప్పుడే ఆయన ప్రభుత్వాన్ని కానివ్వండి, పై అధికారులను కానివ్వండి వెళ్ళి కలవడం జరిగింది. సో ఇంకా ఇదైతే సరిపోదు, ఇంకా నాకు సాయం కావాలి అనేసి మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేదంటే కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం కోసం అయితే కోరడం జరిగింది. సో ఇంకా అక్కడి నుంచి #సేవ్ పునర్విక అనే ఒక హ్యాష్ అయితే బాగా వైరల్ అయింది. ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా వారి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా పాపకు సంబంధించి సాయం చేయండి, ఇట్లా డబ్బులు అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ అవసరం ఉంది, 16 కోట్లు కావాలి. సో ప్రతి ఒక్కరు 100 రూపాయలు పంపినా కూడా అది ఎంతో కొంత పాపకి సాయం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు బయట క్యాంపెయిన్లు కూడా పెట్టడం జరిగింది. అండ్ అలాగే ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాప పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేసి ఈ రోజు సుమారు 9 కోట్లకు దగ్గరలో అమౌంట్ అయితే సేకరించారు. అసలు స్టార్టింగ్ లో 16 కోట్లు అని అంటేనే అసలు ఇది సాధ్యం అవుతుందా అనుకొని భయపడే ఒక తండ్రి ఈ రోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి చేసిన ఒక సాయం ఈరోజు నిజంగా సాధ్యమైంది అని చెప్పుకోవచ్చు. నిజంగా పాప తల్లిదండ్రులు ఏదైతే ఉంటారో చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు కూడా కావాల్సిన అమౌంట్ అయితే సెట్ అయింది అని కూడా వాళ్ళ తండ్రి గారు రీసెంట్ గానే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అండ్ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ అమౌంటే సేకరించారు అని అయితే చెప్తున్నారు. నార్మల్ గా స్టార్టింగ్ లో డాక్టర్ చెప్పింది ఏంటి అంటే 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. సో ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత 10 కోట్లకే మేము సెట్ చేస్తాం, 10 కోట్లకే ఇంజెక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో సో ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ప్రెసెంట్ అయితే 8,53,000 పైననే ఇట్లా 53 లక్షల వరకు కూడా అమౌంట్ సెట్ అయిందన్నారు. సో మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి అయితే కలెక్ట్ చేశాము, వాళ్ళు సాయం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. అయితే ఇన్ఫ్లుయెన్సర్ ట్రావెల్ విత్ జగదీష్ అనే పర్సన్, ఇతను ఒక్కళ్ళే 1,50,00,000కి పైగానే అమౌంట్ అనేది ఈయన సేకరించారని చెప్పొచ్చు. నిజంగా ప్రతి ఒక్క తెలుగోడు తలుచుకుంటే ఈ రోజు 11 నెలల చిన్నారి ప్రాణాన్ని అయితే కాపాడారు. సో ప్రస్తుతం మన పునర్విక పాప హాస్పిటల్లో ఉంది. సో ఇంకా రాబోతున్న 3-4 రోజుల్లో కూడా పాప పరిస్థితి ఏంది, ట్రీట్మెంట్ ఎంతవరకు వచ్చింది అనేది వాళ్ళ తండ్రి చెప్తాను, తెలియజేస్తాను అని అయితే ఒక వీడియోలో చెప్పారు. సో మరి చూడాలి, ఇంతమంది కలిపి చేసిన ఒక సాయం పాపని ఎంతవరకు తీసుకొస్తుంది అనేది. సో మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాప ప్రాణం నిలబడాలి అనైతే ప్రార్థిస్తున్నారు. సో ఇంత సాయం కూడా వృధా కాకూడదని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పటి వరకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.